మొన్నే చంద్రబాబు గారు చెప్పారు నదుల అనుసంధానం. ఆల్రెడీ మొట్టమొదటి నదుల అనుసంధానం ఒకప్పుడు ఎన్టీ రామారావు టైంలో తెలుగు గంగా నదుల అనుసంధానం అంటే అదే. ఆ తర్వాత చంద్రబాబు గారు ప్రత్యక్ష నదుల అనుసంధానాన్ని చూపించినటువంటిది కృష్ణా గోదావరి. ఏదైతే పోలవరానికి సంబంధించి కట్టినటువంటి కాలువల్లోకి గోదావరి నీళ్ళని పంప్ చేసి ఆ నీళ్ళని తీసుకొచ్చి కృష్ణతో కలిపి చేసుకొచ్చినటువంటి కృష్ణా డెల్టాకి సంబంధించినటువంటి సమృద్ధిగా ఉండేందుకోసం చేసినటువంటి వ్యవహారం. అక్కడి నుంచి మనం లెక్క తీసుకుంటే నదుల అనుసంధానం అన్నటువంటిది ఇప్పుడు పెన్నా నదిని అనుసంధానం చేయడానికి కూడా గోదావరి పెన్నాల అనుసంధానం ఇట్లాంటి దాని మీద కూడా సీరియస్ కాన్సన్ట్రేట్ చేయమన్నారు. నదుల అనుసంధానం అన్న ప్రాజెక్ట్ యాక్చువల్గా నరేంద్ర మోడీ ప్లానింగు. ఆ ప్లానింగ్ని నదుల అనుసంధానం సముద్రాల మధ్యన రవాణా అనుసంధానం అన్నటువంటిది తన ప్లానింగ్. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆచరణలో పెడుతూ ఉన్నారు. అప్పట్లోనే గోదావరి కృష్ణాదైతే ఇప్పుడు టోటల్గా చేస్తున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో ఇవి మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మహారాష్ట్రలో షిండే ప్రభుత్వం కూడా ఏదైతే నల్గంగా వైన్గంగా ఈ 2 రివర్స్ని కలిపేటటువంటి ప్రాజెక్టు రెడీ చేస్తున్నది. అయితే ఎలక్షన్స్ ముందయింది ఇప్పుడు.